హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ప్రతి ఒక్కరం ఎదగాలంటే ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే స్పిరిచువాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అసలు ఈ స్పిరిచువాలిటీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి రెండు వేరు వేరు. మరి ఆ రెండు వేరు వేరు అయినప్పుడు రెండు ఒకటి అనుకునే సందర్భాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి ఈరోజు లైఫ్ కోచ్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన రజనీ రమ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు డిఫరెంట్, కానీ ఒక రకంగా చూసుకుంటే కొన్ని విషయాల్లో రెండు ఒకటే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అవును. సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మొదలు పెడదాం. ప్లీజ్ చెప్పండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉంటే కదా ఏదైనా చేయగలుగుతాం. యా, నేను ఈ పని చేయగలను అనే ఒక మానసికంగా ఒక నమ్మకం అన్నమాట. నేను చేయగలను ఖచ్చితంగా, నేను ఎవరి సహాయం లేకుండా అనేది నా మీద నాకు నమ్మకం అనమాట. అండ్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు భగవంతుడు భగవంతుడు అని కూడా నేను చెప్పను, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన. ఇప్పుడు ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు భక్తి, అంతే కదా. ఇప్పుడు ఏది మనము సాధించాలన్నా సాధనము మీడియేటర్ ఏంటో తెలుసా? అదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత. ఏది సాధించాలన్నా దీని ద్వారా సాధించవచ్చు. అయితే స్పిరిచువాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు కానీ మీరు అన్నట్టు ఒక సందర్భంలో రెండు ఒకటే. ఆధ్యాత్మికతలో నుంచి పుట్టేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? ఎందుకు అనంటే ఆధ్యాత్మికత, అందుకనే దాన్ని బేస్ చేశారు. ప్రతి దానికి కూడా ఆధ్యాత్మికత అన్నారు. ఎందుకు అనంటే ఏది సాధించాలన్నా అది ఉండాలి, దాని ద్వారానే మనం సాధించగలుగుతాము. ఏ పని సాధించాలన్నా మనం దీని ద్వారా సాధించవచ్చు. అంటే అవసరానిక అంటారేమో, అవసరానికి కాదు, అది ఒక మార్గం, అది మధ్య మార్గం. అంటే దాని ద్వారా ఒక బ్రిడ్జ్ అనమాట. దాని ద్వారా మనం సాధించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఆధ్యాత్మికతలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే ఏం జరుగుతుందో తెలుసా? ఐడియా ఉందా మీకు? చెప్పండి. సన్యాసమా? కాదు, జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఇక మనకి ఏది మంచి ఏది చెడు అనే ఒక విచక్షణ అనేది అందరికీ ఉండదు. కానీ ఈ సందర్భంలో నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే మంచి చెడులు లేవని నేను అంటాను. ఏంటంటే ఒకనొక సందర్భంలో వాళ్ళకు మంచి అనిపించవచ్చు, ఇంకొకరి విషయంలో అది చెడు అయిండొచ్చు. సో అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా డిఫర్ చేస్తాం? పరిస్థితులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ని బట్టి అది చెడుగా కానీ మంచిగా కానీ మారచ్చు. అంటే అది మన ప్రయత్న లోపమే కానీ అది ఇంకోటి ఏం కాదు. ఓకే, అంతే. మెయిన్గా అయితే ప్రయత్నలోపంని బట్టి అంతే. ఇప్పుడు ఒకటే పనిని మీరు చేయండి, నేను చేస్తాను. నేను ఫెయిల్ అవ్వచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు, అయితే మీరు ఫెయిల్ అవ్వచ్చు, నేను సక్సెస్ అవ్వచ్చు. కారణం ఏంటి? మన ప్రయత్న లోపం. లేకపోతే ఆ సాధనాలు సమకూరకపోవడం. సాధనాలు అంటే సోర్సెస్. ఆ సోర్సెస్ అనేవి మనకు అందుబాటులో లేకపోవడం వల్ల అది ఏదైనా కావచ్చు, మీరు ఎలా అయినా అన్వయించుకోండి. మీకు అవకాశాలు ఉండొచ్చు, మీకు సోర్సెస్ ఉండొచ్చు ఒక పని సాధించడానికి, యువతల వాళ్ళకి లేకపోవచ్చు. తర్వాత ఆ సాధనాలు అనేవి ఉంటే మీ ప్రయత్నం అనేది ఇంకొంచెం ఈజీగా జరుగుతుంది. మీకు లాట్ ఆఫ్ మనీ ఉందండి, మీరు ఒక పని చేయాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి టక్మని చేసేయగలుగుతారు. అది మనీ లేని వాళ్ళే కష్టపడి వెళ్తారు. ఈ లోపల అతనికి టైం వేస్ట్ అవ్వచ్చు, శరీరం అలసిపోవచ్చు, తను చేయవలసినంత ప్రయత్నం చేయలేకపోవచ్చు. అప్పుడు మీరు సక్సెస్ అవుతారా, వాళ్ళు సక్సెస్ అవుతారా? కొన్నిసార్లు అన్ని పనులు కూడా త్రూ మనీ అనేది అవ్వదు కదా. అవ్వదు. అంటే నేనేంటి డిస్టెన్స్ వైజ్గా నేను చెప్తాను. ఒక ఇప్పుడు విఘ్నేశ్వరుని తీసుకోండి, కుమారస్వామిని తీసుకోండి. అవునా? ఆయనకి శక్తి ఉంది, కుమారస్వామికి టక్కన వెళ్ళిపోయాడు ఆయన. మరి ఈయనకి శక్తి లేదు, ఏం చేసి అక్కడే ఉండిపోయాడు. కానీ ఆ చరిత్ర, ఆ కథ వేరు, పురాణం. అది దేవుళ్ళు కాబట్టి, తల్లిదండ్రులు కాబట్టి, పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడికి ఒక ఉపాయం చెప్పారు. మా చుట్టూ తిరిగిన ఆయన, నీకు ఇదే మంచిది, నువ్వే సక్సెస్ అవుతావు అన్నారు. అంతకు మించింది ఏమీ లేదు కదా అని తెలియజేశారు. కానీ కుమారస్వామి ఏం చేశాడు? తన శక్తియుక్తుల మీద నమ్మకం ఎక్కువ, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆయన వెళ్ళిపోయాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు, అది ఆధ్యాత్మికతే కదా.
అది సాక్షాత్తు భగవంతుడు దేవుడు ఆయన. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కదా, ఈ సృష్టికే విశ్వానికే తల్లిదండ్రులు అయినప్పుడు మరి ఆయనకి ఇంకా తల్లిదండ్రులు. అలాంటప్పుడు ఆ మాటను నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అక్కడ సక్సెస్ అయ్యాడు. ఓకే. మీరు అన్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, స్పిరిచువాలిటీ కూడా రిలేటెడ్. అవును, రకరకాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఈ సక్సెస్ అనేది ఫెయిల్ అనేది ఇలా కూడా జరగచ్చు. కాబట్టి మన ఆ డిస్టెన్స్ని బట్టి అనమాట. ఇప్పుడు ఆ డిస్టెన్స్ లేదు, ఒకే దగ్గర ఒకటే పని చేయాలి, అది ఖచ్చితంగా ఏంటంటే మన ప్రయత్న లోపం అనేది కొన్ని సందర్భాల్లో అతనికి ఉన్న తెలివితేటలు ఇతనికి లేకపోవచ్చు కదా. అతను బాగా తెలివితేటలు, ఆ విషయం పట్ల ఇంకా ఎక్కువ జ్ఞానం ఉండుండొచ్చు, నాలెడ్జ్ ఉండుండొచ్చు. ఇతనికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, అంత షార్ప్ మైండ్ కాకపోవచ్చు, కానీ చేయాలనే తపన అయితే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది కొంచెమే పొందగలుగుతారు, కొంతమంది కొంచెం ప్రయత్నం చేస్తే కూడా ఫుల్గా పొందగలుగుతారు ఆ యొక్క ఫలితాన్ని. అది ఏంటంటే వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుంది, వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఉంటుంది, పరిస్థితులు కూడా పరిస్థితులు అన్నీ అనమాట. అందుకని అలా జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక గురించి మనం మాట్లాడుతున్నాం, స్పిరిచువాలిటీ. సో వేరే మతాల్లో ఉన్న వాళ్ళు స్పిరిచువాలిటీ, యూజువల్గా స్పిరిచువాలిటీ అని అంటే కేవలం హిందూయిజానికి సంబంధించింది మాత్రమే అనుకుంటారు. అసలు నిజమైన స్పిరిచువాలిటీ అంటే ఏంటో చెప్పండి. స్పిరిచువాలిటీ భగవంతుడిని ఒక మన రూపంగా పెట్టుకుని కొలవటము, ఆ పూజలు చేయటం, ఈ పూజలు చేయటం ఇలా అనే కాదు, ఒక విషయాన్ని నమ్మటము, మనసు పెట్టి మనసు ద్వారా చేయటం. అంటే ఇది ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. నా అనాలిసిస్ ప్రకారం, నా సొంత అనుభవాల ప్రకారం నేను చెప్తున్నాను. నేను చాలా భక్తిపరురాలిని, కానీ ఒక్కొక్క రోజు నేను దీపం పెట్టే సమయం కూడా నాకు ఉండదు. కానీ నా మనసు ఎక్కడుంది? దీపం పెట్టాలనే దగ్గరే ఉంది. నేను పెట్టినా పెట్టకపోయినా దేవుడికి వెళ్ళిపోయింది నా నుంచి. ఆయనకు కావాల్సిన దీపం కాదు, ఆయన పట్ల నేను ఎలా ఉన్నాననేది, ఆ భక్తి ఉందా లేదా, అది ఆయన చూస్తాడనేది నాకు తెలుసు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను దీపం పెట్టకపోయినా పర్వాలేదని నేను ఎప్పుడు అనుకోను. ఆ రెండు డిఫరెన్స్ అయిపోతాయి కదా, చాలా అయిపోతాయి. అందుకని నేను ఎంత వీలు చేసుకుని చేద్దామన్నా కూడా అది ఒక్కొక్కసారి అవ్వదు. ఆ టైం ఏదో ఒకటి అడ్డం పడడము, ఇంకో పని వచ్చి మీద పడిపోవడము, లేదా ఒక గంట ముందు స్నానం చేసి గబగబా పూజ చేయాలని అనుకున్న ఏదో ఒక పని అడ్డం పడి ఆ గంట వేస్ట్ అయిన తర్వాత సడన్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి రావచ్చు, ఆ పూజ చేయలేకపోతాను, చాలా బాధపడిపోతాను. అలాంటప్పుడు నా మనసు ఎక్కడున్నట్టు అక్కడే ఉందిగా కదా. అంతేగాని ఇన్ని పువ్వులు కొనుక్కొచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు, కేజీ 1000 రూపాయలండి ఈరోజు, అయినా సరే పువ్వులు పెట్టి పూజ చేయింది, నాకు మనసు ఆగదు, నేను ఇప్పుడు దానికోసమే అంత దూరం వెళ్ళొచ్చాను అని అన్న వాళ్ళని నా లైఫ్లో రోజు చూస్తూనే ఉన్నాను. నేనేంటంటే నాకు ఇష్టమైన రోజున బాగా పువ్వులు తెచ్చుకుంటాను, పూజలు చేస్తాను. మిగిలిన రోజుల్లో నేను పువ్వులు లేవు అనుకోండి, ఈరోజు పువ్వులతోనే పూజ చేయాలని భార్యాభర్తలు గొడవ పడేవాళ్ళు ఉన్నారు. మా వారిని నేను ఎప్పుడు పువ్వులు తీసుకురండి పూజకని అన్నది నా లైఫ్లో లేదు. నేను వెళ్తుంటాను, ఇద్దరం కలిసి వెళ్తాం, తెచ్చుకుంటాము, ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. కానీ ఇన్ని పువ్వులు పెట్టి పూజ చేయాలని ఇష్టం నాకు ఉంది, కానీ అది అవైలబిలిటీ లేనప్పుడు, అది పెట్టే చేయాలి అనే ఇది లేనప్పుడు మనం ఎలా చేసినా దేవుడికి పూజ చెందుతుంది. పువ్వులు లేకపోయినా నేను పూజ చేసుకుంటాను, మనసు చాలు, మనసుతో మనం చేసే పూజ. నేను 1000 రుద్రాక్షలు పెట్టి, ఒరిజినల్ రుద్రాక్షలతో కార్తీక మాసం మొత్తం రుద్రాభిషేకం చేసుకుంటాను. అవి లేనిదే 2 పూట్ల పూజ చేయను అసలు. ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా అసలు పూజే చేయలేదు. కారణం నాకు కుదరలేదు అసలు. అయినా కానీ ఆధ్యాత్మికతతో అంటే ఆ దేవుడికి మనం చెయ్యాలనే మనసు అక్కడే ఉంది, కానీ ఆ పరిస్థితులు అనుకూలించలేదు. కానీ సడన్ గా నాకు కాశీ వెళ్ళే అవకాశమే వచ్చింది. వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను, వచ్చాను. ఏంటంటే ఆ భగవంతుడు కూడా మనం ఎటు ఆలోచిస్తామో దాన్ని మనకి పొందేలాగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఎవ్వరూ కూడా మనకి ఇది జరగలేదు, ఇప్పుడు అయిపోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనము పూర్వకాలం చెప్పేవారు, మనం ఎంత పుణ్యం చేసుకుంటామో అంత ఫలితం మనకు వస్తుంది అంటారు. మనం చేస్తూ వెళ్ళడమే, ఆ టైంకి దేవుడు ఇస్తాడు. ఆ టైం దేవుడికి మనకి తెలుసు, ఆయనే ఇస్తాడు. దీన్ని ఇంకో భాషలో చెప్పుకోవాలంటే విశ్వం మనకిస్తుంది. ఇప్పుడు మనకు కనపడని దేవుడు కదా, దేవుడు మనకి ఎక్కడ కనపడ్డు. మనం ప్రత్యక్ష దేవుడు అని అంటే పంచభూతాలు, సూర్యుడు అనుకుంటాం. దాన్ని మనం ఇంకోలా చెప్పుకోవాలంటే విశ్వం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదనుకుంటామో అది ఆ భగవంతుడికి తెలుసు, విశ్వానికి తెలుసు, మనకు అదే వచ్చేస్తుంది ఆ టైంకి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఇలా పూజలు పెట్టి, పువ్వులు పెట్టి, విగ్రహాలు పెట్టి, సత్సంగాలు చేసి, భజనలు పెడతారు వారం వారం. పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్, చంటి పిల్లలు ఉంటారు పక్కిళ్ళల్లో, ముసలి వాళ్ళు ఉంటారు హెల్త్ బాగోక, వీళ్ళు డ్రమ్స్ వాయిస్తూ పెద్ద పెద్ద దేవుడి పాటలు పెట్టి పూజలు చేస్తారండి.
పూజలు చేస్తూ చేస్తూ పక్క వాళ్ళని ఆ వ్యధ ఇంకా రాలేదు, వాడికి ఇంత చెప్పాను అంత చెప్పాను, టైంకి రాలేదు, భజనలు చేస్తూ కూడా ఇలా అవసరమా? దీన్ని ఏమంటారు, ఆధ్యాత్మికత అంటారా? లేదు. అన్నారు కదా. మరి దేనికి చేస్తున్నారు పూజలు? అంత ఆర్భాటము, అంత హంగామా దేనికి చేస్తున్నారు? గొప్ప కోసం. సరేనండి, మీరు బాగా పువ్వులు పెట్టారు, పెట్టారు, ప్రసాదాలు తయారు చేశారు, ఒక 1000 మందిని పిలిచారు, ఓకే బాగుంది. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీరు ఎలా ఉంటున్నారు? మీరు గర్వం పెరుగుతుంది మీకు. ఎందుకు తెలుసా? ఇంత గ్రాండ్గా చేసాం మేము, మాలాగా అసలు ఈ సంవత్సరం ఎవ్వరు చేయలేదు. అయ్యప్ప పూజ చేసామండి మేము, 5000 మందికి భోజనాలు పెట్టాం, 10 లక్షలు ఖర్చు పెట్టాం. అది ఏమవుతుందంటే మీలో గర్వాన్ని పెంచుతుంది. ఓకే. ఆటోమేటిక్గా భజన గ్రూప్స్ ఉంటారు వీళ్ళని ఆకాశానికి ఎత్తడానికి, ములగ చెట్టు ఎక్కించడానికి. ఎందుకు? నెక్స్ట్ మళ్ళీ వీళ్ళతో స్పాన్సర్ చేయించి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేయించడానికి. ఎందుకు? వాళ్ళు లాభపడాలి. క్యాటరింగ్ వాళ్ళు బాగుపడాలి, బ్యాండ్ వాళ్ళు బాగుపడాలి, పువ్వుల సప్లయర్స్ బాగుపడాలి, ఈ డెకరేషన్ చేసే వాళ్ళు బాగుపడాలి కదా. వాళ్ళందరూ భజన చేస్తూ ఉంటారు. సో ఈయన ఇంకా ఉప్పొంగిపోయి గర్వం అయిపోతుంది అనమాట. వీళ్ళు పబ్లిసిటీ కోసం పక్కకి వెళ్ళి పలాయన ఇలా చేయించాడు, చాలా బాగా చేశారు, మీరు ఆ డిజైన్స్ చూడండి ఒకసారి అని వీళ్ళు అక్కడ చూపిస్తారు. ఎందుకు? వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ నుంచి కూడా చేయించాలి. ఈ రకంగా వీళ్ళకి గర్వం పెరిగిపోతుంది. అంటే మీరు ఇంత గ్రాండ్గా పూజలు చేయడం వల్ల మీకు ఏం మిగిలిందంటే గర్వం మిగిలింది. ఏ పూజ చేసినా పోనీ సంవత్సరానికి ఒకసారి ఒక పండగ వచ్చింది, ఒక ఉగాది వచ్చింది, లేకపోతే దసరా వచ్చింది, సంవత్సరానికి ఒకసారి దేవుడికి మీరు ఏమిచ్చారు చూసుకున్నారా? ఒక లారీడు పువ్వులు తెచ్చామండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామండి, 1000 మందికి 1,00,000 మందికి భోజనాలు పెట్టామండి, మరి దేవుడికి మేము ఇన్ని ప్రసాదాలు పెట్టామండి, కానీ మీరేమి ఇచ్చారు? కానీ అది సరైన ఆధ్యాత్మిక అంటే వే మాత్రం కానే కాదు. మీదంటూ ఏమిచ్చారని నేను అడుగుతున్నా. అవన్నీ భగవంతుడు ఇచ్చాడు, ఏ సృష్టిలో అన్ని భగవంతుడే ఇచ్చాడు. మీది ఏమిచ్చారు? మన దగ్గర ఏమున్నాయి? కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఎన్ని ఉన్నాయి, అరిషడ్ వర్గాలు అంటారు కదా. ఈ వీటిల్లో మీరు సంవత్సరానికి కాకపోతే 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒక్కదాన్ని ఇవ్వండి దేవుడికి. మీ లైఫ్ ముగిసే లోపల ఈ 6 ఇచ్చేయగలుగుతారు. చివరికి మీరు స్వర్గానికే వెళ్తారు ఒకవేళ నమ్మకం ఉంటే. మీవి ఇచ్చేశారు దేవుడికి, దేవుడికి ఎందుకు ఇస్తారు? ఇది తెలిసిన వాళ్ళు దీన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానవంతులు 20లోనే 60 అయిపోతారు. మీరు ఇందాక చెప్పినట్టు 20 సంవత్సరాలకే 25 సంవత్సరాలకే వాళ్ళకి ఆ జ్ఞానోదయం అయిపోతుంది. ఇదేంటి, ఇందులో ఏముంది, ఇందులో సత్యం ఏంటి, ఇందులో అసత్యం ఏంటి, ఏది కరెక్ట్ కాదు, వెళ్తున్న ప్రతి మార్గంలోనూ చూసుకుంటారు, వెళ్ళి చేసే ప్రతి పనిలోనూ దీన్ని వాళ్ళు వెతుకుతారు. వెతికినప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా సక్సెస్గా వెళ్తుంటారు, అన్నీ చూసేస్తారు, వాళ్ళు ప్రతిదీ తెలిసేసుకుంటారు ఆ జ్ఞానంతో. సో అలాంటి వాళ్ళకి కొంచెం విరక్తి రావచ్చు, జ్ఞానోదయం ఎక్కువైపోయి వాళ్ళు చాలా యోగులుగా అవ్వచ్చు, చాలా వక్తలుగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే.